బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జెసి ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఇద్దరు నేతలతో సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. రేపు కార్యాలయానికి రావాలని ఆదేశాలు వచ్చాయి. గత 3 రోజులుగా ఇద్దరి నేతల మధ్య ఫ్లాష్ వివాదం రగులుతోంది. నేడు సీఎం కుప్పం పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేపు రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్న ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జెసి ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఇద్దరు నేతలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. రేపు కార్యాలయానికి రావాలని ఆదేశాలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గత 3 రోజులుగా ఇద్దరి నేతల మధ్య ఫ్లాష్ కు సంబంధించిన వివాదం రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం నుంచి చంద్రబాబు నుంచి పిలుపు రావడం ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. అయితే ఏదైతే ఫ్లైయర్స్ సంబంధించి బూడిద చిచ్చు అయితే దాదాపు 3 రోజుల నుంచి అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో చూస్తే మనకు అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదే విధంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇద్దరి మధ్య వచ్చేసి వర్గపోరు అయితే నడుస్తుందని అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే ఫ్లైయర్స్ సంబంధించి బూడిద చిచ్చు ఏదైతే ఉందో ఇది చిలుకు చిలుకు గాంధీవన్ లాగా చివరికి వచ్చేసి సీఎంఓ కార్యాలయానికి అయితే చేరుకుంది. ఇదే రేపైతే సీఎం సమక్షంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారో వారి సమక్షంలోనే రేపు ఫ్లైయర్స్ సంబంధించి ఆ యొక్క సమావేశం ఉందని అనుకోవచ్చు. అయితే కృష్ణ, చెప్పండి. అంటే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం కూడా ఉంది. అలాగే ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు గినక ఉంటే ఏమాత్రం సహించేది లేదని కూడా హెచ్చరించారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు కృష్ణ? బ్రాహ్మణి, అయితే వీళ్ళు ఏదైతే ఫ్లైయర్స్ సంబంధించి వర్గపూర్ అయితే నడిచిందో అయితే విరు పార్టీలు అయితే ఏది కాదు, కూటమి ప్రభుత్వమే కాబట్టి ఈ విషయం కూడా సీఎంఓ కార్యాలయం అయితే చేరింది. అయితే రేపు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏదైతే జరుగుతుందో వేచి ఉండాల్సిందే బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.